కీర్తనలో 127 2వ మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, చాలామంది మరి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారండి. కానీ వారు ఎంత చేసినప్పటికైనా ఏమీ ఉండదండి. చాలా కష్టపడతారు, కానీ ఎంతో కష్టపడతారు, అన్నీ చేస్తారు, కానీ అదంతా కూడా వ్యర్థము అని చెప్తున్నాడండి. అదంతా కూడా వ్యర్థము అంటున్నాడు. కింద ఏమంటున్నాడంటే ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటున్నాడు. తన ప్రియులు అంటే ఎవరికి ప్రియులు? దేవునికి ప్రియమైన వారు అటండి. అంటే దేవుడు అందరినీ ప్రేమించట్లేదంటే అందరినీ ప్రేమిస్తున్నాడండి. ఆయన అందరినీ ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుణ్ణి మనకందరికీ ఆయన అనుగ్రహించాడు. ఆయన వల్లనే మనకు రక్షణ వచ్చిందండి. కానీ తనకి ప్రియమైన వారు అంటే దేవుడు ఏం చెప్తే అది విని చేసేవారు మరి ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఆయన చెప్తా ఉంటాడు. శ్రేష్టమైన బుద్ధి కలిగినప్పుడు, సుబుద్ధి కలిగినప్పుడు మనం ఆయనకి శ్రేష్టమైన బిడ్డలుగా మనం ఉంటామండి. మనం ప్రియమైన బిడ్డలుగా మనం ఉంటామండి. మన బుద్ధి శ్రేష్టంగా ఉండాలి, మన బుద్ధి సుబుద్ధిగా ఉండాలి. అప్పుడే ఆయనకి ప్రియమైన బిడ్డల్లాగా మనం ఉంటామండి. మన బిడ్డల్లో కూడా చూడండి, ఎవరైతే శ్రేష్టమైన బుద్ధి సుబుద్ధి కలిగి ఉన్నారో వారిని మనం ఎంతో ఇష్టపడతాం, వారికి అన్నీ పెడతాం, అన్నీ చేస్తామండి. అదే రీతిగా దేవుడు కూడా మరి తనకిష్టమైన బిడ్డలకి దాచి దాచి పెడతాడటండి. ఆయన వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వాళ్ళు నిద్రపోతున్నారటండి. మన పిల్లలు మనకిష్టమైన బిడ్డలు నిద్రపోయినా కూడా మరి నిద్రపోవడం అంటే నిద్రపోయే టైంలో ఎవరో పనిచేయరండి. అలాగే వారి పని చేయని కాలము, అది ఒక నిద్రాకాలం అంటే పని చేయని కాలం అని అర్థం అన్నమాట. అదే రీతిగా అది ఒక చీకటి కాలం అని కూడా అర్థం వస్తుంది. అదే రీతిగా అది శ్రమల కాలం అని కూడా అర్థం వస్తుందండి. వారి శ్రమలో ఉన్నప్పుడు, వారి యొక్క మరి పరిస్థితులు బాగున్నప్పుడు, అలాంటి టైంలో కూడా ఆయన వాళ్ళకి ఇస్తానే ఉంటాడటండి. చూడండి, మరి మోషే గారికి ఆయన ఇవ్వలేదా? అబ్రహాం గారికి ఆయన ఇవ్వలేదా? మరి యోసేపుకి ఆయన ఇవ్వలేదా? అదే రీతిగా మరి దానియేలుకి ఆయన ఇవ్వలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే అందరికి ఎంతగానో ఆయన ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉందండి. అయితే మరి మీరు ఎలా ఉన్నారు? ఆయనకి ప్రియమైన బిడ్డల్లాగా ఉన్నారా? మీరు ఆయనకి ప్రియమైన బిడ్డలుగా ఉంటే మీరు నిద్రపోయినా కూడా ఇస్తానంటున్నాడు ఆయన. అంటే ఏ పని